నెహెమ్యా గ్రంథం 7 అధ్యాయంలో వారు ప్రాకారము కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులు, గాయకులు, లేవీలు నియమించిన పిమ్మట అని. తలుపులు నిలబెట్టేశారు, ప్రాకారాలు కట్టేశారు. ఇప్పుడు మేజర్ వర్క్ ఆ వర్క్ అయిపోయింది. మిగతా పని మీద ఇప్పుడు పడ్డారు వీళ్ళు. ఎట్లా అంటే అక్కడ ద్వారపాలకులు అంటే కాపలా కాసేవారు, పాటలు పాడేవారు, యాజకత్వం చేసేటువంటి అక్కడ లేవీయులు వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేశారు? నియమించారు. నియమించి హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిరి. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. హనాన్యను అనేటువంటి ఒక నమ్మకస్తుడిని అక్కడ నిలబెట్టారు ఆ పనిలో వాడుకోవడానికి. చాలా చక్కగా దేవుడు నడిపిస్తా ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు నెహెమ్యాకు ఒక ప్రేరేపణ కలిగించాడు. అదేంటంటే చూడండి 7 అధ్యాయం 5వ వచనం చూడండి. 7 అధ్యాయం 5వ వచనంలో జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టగా అని. అంటే దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు అతని హృదయంలో. ఇదిగో ఇక్కడ వచ్చినటువంటి వారిలో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నారనే ఆ సంఖ్య నువ్వు తెలియచేసుకోవాలి అని దేవుడు తగిన ప్రేరేపణ ఇస్తే నెహెమ్యా ఏం చేశాడు? ఆ సంఖ్యను చూస్తున్నాడు. 7వ వచనం చూడండి ఒకసారి. నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనుపోబడి తిరిగి యెరూషలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే, ఇశ్రాయేలు యొక్క జనసంఖ్య ఇదే అని. అంటే బబులోను రాజుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చెరలోనికి కొంతమంది వెళ్ళిపోయారు. చెర అంటే వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోయారని చెప్పాను కదా. వాళ్ళు మరలా తిరిగి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళతో పాటు కలిసిన వాళ్ళు, యెరూషలేము ప్రాంతంలో నివాసం ఉన్న వాళ్ళు, ఈ ఇశ్రాయేలు ప్రజలంతా కూడా జనసంఖ్య ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేటువంటి దానిని వాళ్ళు నెహెమ్యా లెక్క పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇదంతా మనం చూస్తే ఇదంతా మనం చూస్తే ఆ సంఖ్య కనబడద్దు మనకి. చూడండి 8వ వచనంలో ఫరోషు వంశస్థులు 2172, షెఫట్యా వంశస్థులు 372, ఆరహు వంశస్థులు 652, యేషువా యోవాబు సంబంధులైన పహత్పోయాబు వంశస్థులు 2818 మంది, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 845. ఇలాగా అక్కడున్నటువంటి వారిలో ఎంతమైతే ఉన్నారో, ఎవరెవరైతే ఉన్నారో, వారి వంశంలో ఉన్న వారు ఎంతమంది ఉన్నారో, అబ్రహాము దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో క్షమించండి, మొత్తం అన్ని వంశస్థులు కూడా ఈ చెరలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, యెరూషలేము ప్రాంతంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరి జనసంఖ్యను లెక్కించాడు. ఇలా లెక్కించిందే ఈ 7వ అధ్యాయం అంతా కూడా ఆ లెక్కలు చూపిస్తుంది. ఈ 7వ అధ్యాయం అంతా ఆ ఎవరెవరు వంశస్థులు ఉన్నారనేది లెక్కలు చూపిస్తుంది. ఈ రోజున ఈ జనసంఖ్యను లెక్కించమని దేవుడు ప్రేరేపించాడు గనక ఈ సంఖ్యనంతటినీ కూడా లెక్కించాడు. ఇలా లెక్కించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరెవరిని ఏర్పాటు చేయాలో, ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఏ పెళ్లిళ్ళు చేసుకున్నారో, ఎలా ఉన్నారో, ఇవన్నీ చూసి వారి వారి పట్టణాలను బట్టి వాళ్ళందరినీ నిర్ణయించాడు. ఇది 7వ అధ్యాయంలో ఉంది. ఇక 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం వచ్చేటప్పటికి 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటినున్న మైదానముకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా. 8వ అధ్యాయం వచ్చేటికి ఏమైందంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రాకారం అయిపోయింది. అమ్మ వింటున్నారా? ప్రాకారం అంటే గోడే కదా. గోడ కట్టేశారు, అయిపోయింది. తర్వాత గుమ్మాలు నిలబెట్టేశారు, అయిపోయింది. గుమ్మాలు కాల్చేశారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? గుమ్మాలు నిలబెట్టారు. ప్రాకారాలు వాళ్ళు పడగొట్టేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? నేను కనిపెట్టారు. ఇప్పుడు తర్వాత జరగాల్సిన పని ఏంటి? మందిరానికి కట్టక ముందు స్థలం అంతా ఓపెన్ గా ఉంటది. మందిరం కడితే ఏమవుతుంది? స్థలం అంతా మందిరముతో నిండి ఉంటది. మందిరం కట్టక ముందు మందిరం కొరకు పనిచేసాం. మందిరం కట్టిన తర్వాత ఏం చేయాలా? అదన్నమాట. మందిరం కట్టక ముందు మందిరం కట్టాలని పని చేశారు. కట్టిన తర్వాత దేవుని కొరకు ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎజ్రా అనేటువంటి శాస్త్రి కూడా అక్కడ ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్ర గ్రంథం తెమ్మన్నారు. తెచ్చిన తర్వాత ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడినటువంటి వారు ఉన్నాడు. 7వ నెల అంటే యాతనీము అంటారు దాన్ని. 7వ నెల అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ నెల యాతనీము అంటారు. ఇది అక్టోబర్ నెల. ఇది అక్టోబర్ నెల యూదుల క్యాలెండర్ ప్రకారంగా యాతనీము అంటారు. ఈ 7వ నెలలో మొదటి రోజున వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. మొదటి రోజు చేసే కార్యక్రమం ఏంటంటే చదవబడిన దాన్ని గ్రహింపగ శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటా ఎదుట ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొచ్చారు.
నీటి గుమ్మం దగ్గర అందరూ నిలబడ్డారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికి అందరికి చదివి వినిపించుతూ వచ్చారు. ఏం చేస్తున్నారంట? మొదటి రోజు 7వ నెలలో ఏం చేస్తున్నారంట? అమ్మా, నీటి గుమ్మం దగ్గర, గుమ్మం పేరది, అక్కడ నుంచోబెట్టారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అందరూ నిలబడే ఉన్నారంట. ఉదయం మీరు ఆలోచించాలి, అసలు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలబడి ఉంటే ఎజ్రా అనేటువంటి శాస్త్రి వచ్చి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసి చదవడం ప్రారంభిస్తే అదంతా వాళ్ళు వింటున్నారు. ఏం చేస్తున్నారు? అదంతా వింటున్నారు వాళ్ళంతా. మనం ఎంతసేపు నిలబడగలం మామూలుగా? ఇప్పుడైతే అప్పుడు కాబట్టి వాళ్ళు నిలబడ్డారండి, ఇప్పుడైతే మేము నిలబడలేమండి అని అంట కదా. ఒక గంట నిలబడడానికి ఎన్ని తిప్పలు పడాలో, ఎంత కష్టపడాలో, అటు ఇటు నడవాలి, అటు ఇటు తిరగాలి, కూర్చోవాలి, వంగోవాలి, తిరగాలి, 2 అడుగులు వేయాలి, చాలా తిప్పలు పడిపోవాలి. కానీ వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు నిలబడింటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసి వాళ్ళు చదువుతూ వినిపించుతూ వస్తే వాళ్ళు ఏం చేశారంట? ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఎలా విన్నారంటమ్మా? శ్రద్ధతో వినిరి. శ్రద్ధ అంటే ఎలా వినాలా? కొబ్బరికాయ లెక్కేసినప్పుడు ఎలా చూస్తారు? ఇటుకలు లెక్కెట్టినప్పుడు ఎలా చూస్తారు మేస్త్రులు? సిమెంట్ బస్తాలు తింపినప్పుడు ఎలా చూస్తారు? ఎవరికైనా మనం వడ్డీ డబ్బులు ఇస్తున్నాం అనుకున్నప్పుడు ఎలా లెక్కెడతాం? ఎలా చూస్తాం? శ్రద్ధతో చూస్తాం. ఎలాగా? వాక్యం దగ్గర అశ్రద్ధతో వింటాం, అశ్రద్ధతో ఉంటాం. అంతే కదా మరి. పరలోకానికి వెళ్ళే వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి అన్నారంట పాస్టర్ గారు. అందరూ చేతులు ఎత్తిరి కానీ ఒక్కడు మాత్రం ఎత్తలేదంట. ఆ ఒక్కడు ఎలా ఉన్నాడంటే మంచి గురకలో ఉన్నాడు. మరి వినపడలేదు. తర్వాత నరకాలకు వెళ్ళి వాళ్ళు అందరూ చేతులు ఎత్తుందంటే వాడు అక్కడే ఎత్తాడంట, మిగతా వాళ్ళందరూ ఎత్తలేదు. ఎందుకు? మంచి గురకలో ఉన్నాడు కాబట్టి ఏం వినపడింది? వెళ్ళేవారు ఎవరో చేతులు ఎత్తండి అన్న మాట వినపడింది కానీ ముందు నరకం అన్న మాట వినపడలేదు. అంటే శ్రద్ధకి అశ్రద్ధకి అంత ఉందన్నమాట. కనుక శ్రద్ధతో వింటే అన్నీ అర్థమవుతాయి. సబ్జెక్టు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు మనకు ఆ వాక్యం మీద శ్రద్ధ ఉంటే, నిష్ఠ ఉంటే అది ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి ఆలోచన కలిగిద్ది. శ్రద్ధ లేకపోతే ఏమవుద్ది? ఆవలింతలు వస్తాయి కదా. కనుక శ్రద్ధతో వినటం అలవాటు చేసుకోవాలి. రైట్, వాళ్ళు ఆ పనే చేశారు. ఆ తర్వాత ఆయన అక్కడ చేయబడినటువంటి ఒక పీఠం మీద నుంచున్నాడు. ఆ పీఠం మీద నుంచుని చెప్పడం ప్రారంభించాడు. అక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా పీఠం మీద అక్కడ నుంచుని ఉన్నారు అక్కడ. అయితే ఎజ్రా ఏం చేశాడంటే 5వ వచనంలో, అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి, అక్కడ చూడండి, బైబిల్ చూడండి, బైబిల్ చూడు, చదివినప్పుడు బైబిల్ చూడాలా. 5వ వచనంలో ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా ఆ గ్రంథమును విప్పగానే జనులందరూ నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు మధ్యాహ్నం దాకా కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు నుంచునున్నారు పెద్దలు. తర్వాత ఈయన కూడా అందరికీ ఎత్తుగా నిలబడి చెబుతాం ప్రారంభించాడు. మళ్ళీ వీళ్ళందరూ గ్రంథం విప్పగానే అప్పుడు మరలా నిలబడ్డారు. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకుని యెహోవాకు నమస్కరించిరి. ఏం చేస్తారంటే ఇప్పుడు దేవుని యొక్క మాటలు చెప్పగానే, ఆ మాటల భావాలు వినగానే ఆయన స్తుతిస్తూ నేలకు ముఖం ఉంచుకుని ఏం చేస్తున్నారంట? ఆయనకు నమస్కారం చేస్తున్నారు. మన మొఖం చూడండి ఒకసారి. 8వ వచనం, ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి ఏం చేశారు? స్పష్టముగా చదివి. దేన్ని? దేవుని గ్రంథాన్ని స్పష్టముగా చదివేటప్పుడు ఏం చేయాలంటే స్పష్టంగా చదవాలి, తప్పులు చదవకూడదు. కొంతమంది పదాలు కలిపేస్తూ ఉంటారు, పదాలు కలిపిస్తే దాని అర్థమే మారిపోద్ది. అసలు దాని అర్థమే మారిపోద్ది. జలమురాళ్ళ నలగదీయనని ఉంది ఒక మాట. జలమురాళ్ళ నలగదీయన ఉంది బైబిల్లో, యోబు గ్రంథంలో ఉంటుంది అన్నమాట. జలమురాళ్ళని అలగదీయన ఉంది. ఏమర్థమైంది? దాన్ని ఎట్లా చదవాలి అంటే జలము రాళ్లను అరగదీయను, దాని ఒరిజినల్ పదం అది. జలము రాళ్ళను అరగదీయనంటే జలము రాళ్ళు ఎక్కడ ఉండవు. కాబట్టి జలము రాళ్లను అరగదీయను అంటే జలం అంటే నీరు. చదివి వినిపించాడట, స్పష్టంగా చదివాడు, దాన్ని అందరికి అర్థమయ్యేటట్టుగా వినిపించాడు. తర్వాత జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి అన్నాడు. బాగుగా గ్రహించినట్లు అంటే వాళ్ళ గ్రహింపులోనికి వచ్చేటట్టుగా చెప్పాలన్నమాట.
అలా చెప్పాలంటే చిన్న చిన్న ఉదాహరణలు కూడా చెప్పాల్సి వస్తుంది. వాక్యాన్ని వాక్యంలాగా చెప్పుకుంటే ఏమీ అర్థం కాదు. కాబట్టి చిన్న చిన్న ఉదాహరణలు కూడా మధ్యలో చెప్పాల్సి వస్తుంది. ప్రభువారు కూడా ఉపమానం లేకుండా ఏది అయినా చెప్పలేదు. ప్రతిది కూడా ఉపమానంతో పోల్చి చెప్పాడు. ప్రతి మాట కూడా. అంటే ఇదంతా ఎందుకు అంటే వాళ్ళు గ్రహించాలి ఆ మాటలు. అలా గ్రహించినట్టుగా చెప్పారంట. 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలెట్టగా, అంతా అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయన మాటలు చెప్పగానే, ఎజ్రా నిలబడి మాటలు చెప్పగానే నేలకు ముఖాలు వంచారు, ఆయనకు నమస్కారం చేశారు, ఆరాధన చేశారు. స్పష్టంగా చదివి అర్థమయ్యేటట్టుగా చెప్పగానే అందరూ ఏడవడం మొదలెట్టారంట. వాక్యం వింటే సంతోషం రావాలా, ఏడుపు రావాలా? చెప్పండి. వాక్యం వింటున్నాం అనుకోండి, దేవుని యొక్క మాట ఏం చేస్తుంది? ఆయన మాట మనం చదువుకుంటాం కదా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాటలు మనం చదువుకుంటాం ఎప్పుడు కూడా. ఏమంటది అక్కడ? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి అమ్మా ప్రాణాత్మలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించుతున్నది. అంటే ఈ మాట నీ హృదయపు తలంపులోనికి వెళ్తుందా? మరి నీ హృదయపు తలంపులోకి ఎవరు వెళ్ళగలరు? మనుషులు ఎవరైనా వెళ్ళగలరా? ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేం. మాట్లాడతాం కానీ ఏదో చెప్తాం కానీ నీ హృదయం లోపలికి ఎవరు వెళ్ళలేరు. వాక్యం వెళ్ళగలదు. ఇప్పుడు దేవుని యొక్క మాట వాళ్ళ హృదయంలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎందుకు ఏడ్చారు మరి? విజయమని పెద్దమ్మ, పేదరాజు పెద్దమ్మలో కూర్చున్నావు. వాళ్ళు ఎందుకు ఏడ్చారు? వాళ్ళు ఎందుకు ఏడ్చారు అంటే ఆ మాట వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏం చేశారో, ఎలా చేశారో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం రాయించాడో, ఏం చేయాలంటున్నాడో, ఏం చేయకూడదంటున్నాడో, ఎలా ఉంటే మిమ్మల్ని నేను మెచ్చుకుంటానో, సంతోషపడతానో, మీరు ఏం చేసి నన్ను బాధ పెడుతున్నారో, ఈ విషయాలన్నీ ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు రాయిస్తే ఆ మాటలన్నీ విని వాళ్ళకి ఏడుపు వచ్చింది. అందుకని గొల్లుమని ఏడ్చారు. ఏడిస్తే అప్పుడు ఎజ్రా, నెహెమ్యా వాళ్ళు అన్నారు కదా, మీరు ఏడవద్దు, ఎందుకంటే ఇది సంతోషించేటువంటి సమయం. ఎందుకు? ప్రాకారం నిలబెట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు, గుమ్మాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఇది సంతోషించే సమయం కాబట్టి మీరు ఏడకండి అని చెప్పి 10వ వచనంలో చివరి భాగంలో మాట ఉంటుంది చూడండి. అక్కడ యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అనే మాట ఉంది అక్కడ చూడండి. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు, కాబట్టి మీరు దుఃఖపడకండి, మీరు మానండి, ఇది పరిశుద్ధ దినం, మీరు దుఃఖపడకూడదని వారితో చెప్పారు. మీరు దుఃఖపడకూడదు, మీరు సంతోషించాలి అని చెప్పారు. చూసారా? కనుక వారికి పశ్చాత్తాపం కలిగింది, దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. ఇప్పుడు సంతోషించేటువంటి అనుభవాలు వచ్చాయి. ఆ అనుభవాల్లో వీళ్ళు ఆనందిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చేశారు? అక్కడ దేవుణ్ణి స్తుతి ఆరాధన చేశారు, దేవుణ్ణి ఘనపరిచారు, దేవుని మాటలు తెలుసుకున్నారు. కనుక మందిరం కట్టక ముందు కట్టడానికి సిద్ధపడ్డాం, కట్టిన తర్వాత మందిరం తయారైంది, మందిరం తయారైన తర్వాత దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుంటే మనం జాగ్రత్తగా బతుకుతాం. జాగ్రత్తగా దేవుని వాక్యం గుర్తొచ్చినప్పుడల్లా మనము కూడా ఎలా ఉండాలో అది నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. చెప్పండి, ఇప్పుడు దాకా అర్థమైందా? 7వ అధ్యాయంలో ఏముందని చెప్పాను? 7వ అధ్యాయంలో ఏముంది? వాళ్ళ యొక్క వంశావళి ఎంత ఉంది, వారు ఎంతమంది, జనసంఖ్య ఎంతమంది ఉన్నారు, ఆ విషయాలన్నీ రాయబడ్డాయి. 8వ అధ్యాయం దగ్గరకు వచ్చినకి ఏమొచ్చింది? వాళ్ళు అందరూ కలిసి ఫస్ట్ ఏక మనస్కులయ్యారంట. అందరికీ ఒకటే మనసు వచ్చింది. అంతకుముందు ఏం చేశారు వీళ్ళు? వాళ్ళు యూదులే గాని, ఇశ్రాయేలు ప్రజలే గాని వాళ్ళ దగ్గరే వడ్డీకి పుచ్చుకున్నారు కదా, వాళ్ళ దగ్గరే సొమ్ము తీసుకున్నారు కదా, వాళ్ళనే ఇబ్బంది పెట్టారు కదా. కాబట్టి ఆ మనసు పోయింది. ఇప్పుడు మనందరము ఒక్కటి అనేటువంటి మనసు వచ్చింది. ఏక మనసుకులుగా ఉండి ఆ నీటి గుమ్మం దగ్గర 7వ నెలలో మొదటి రోజున ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నారు. కనుక దేవుని ప్రియమైన బిడ్డలుగా ఏక మనసు అనేది ఉండాలి. మంచిగా గ్రంథాన్ని చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుని యందు ఆనందించడం వల్ల మనము బలం పొందుకుంటాం అనే విషయాలు కూడా తెలిసాయి. ఆ తర్వాత ఎజ్రా అనేటువంటి శాస్త్రి ఆ లేఖన భాగాలను చదువుతూ ఉన్నాడంట. చూడండి 13వ వచనం. 2వ దినమందు, మొదటి రోజు ఏం చేశారు? ఆయన ఆరాధన చేశారు, వాక్యం చదువుకున్నారు, లేచి నిలబడ్డారు, ప్రార్థించారు, బాధపడ్డారు. తర్వాత దేవుని వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకున్నారు. మొదటి రోజు అలా గడిచిపోయింది. అందరూ కలిసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రెండో రోజు ఏం జరిగిందంటే 13వ వచనంలో
జనులందరి పెద్దలలో ప్రధానులైన వారు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసం ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలని రాయబడి ఉండుట కనుగొనెను అని. 7వ నెలలో వీళ్ళు పర్ణశాలల పండగ చేసుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడి ఉంది. ఇవన్నీ ఇప్పుడు చదువుకున్నారు చూసారు వాళ్ళు. అప్పుడు దాకా ఏమైపోయింది? మూలకెళ్ళిపోయింది. దేవుని గ్రంథాన్ని విడిచిపెట్టేశారు, అన్ని మర్చిపోయారు. కానీ నెహెమ్యా ఎంత బాధ్యత తీసుకున్నాడు చూడండి. ఇప్పుడు ఎంత కష్టమో, అందరి చేత బైబిల్ చదివింతున్నాడు మన భాషలో. ఎంత కష్టం అది, ఎంత కష్టంగా ఉందో. కనుక ఆ రోజున అలా పని చేశారు. వాళ్ళు చదువుతున్నారు. చదువుతుండగా ఏమొచ్చిందంటే అక్కడ 7వ నెలలో పర్ణశాలల పండుగ చెయ్యాలి. 7వ నెల అంటే ఏదని చెప్పాను? యాతనీము. అదే అక్టోబర్ నెల యూదుల క్యాలెండర్ ప్రకారంగా పర్ణశాలల పండగ చేయాలని రాయబడి ఉంది. ఈ మాటలన్నీ వాళ్ళు చూశారు, చదివారు. అప్పుడు ఆలోచించారు. ఇశ్రాయేల్ ప్రజలకు 7 పండుగలు ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజలకు 7 పండుగలు ఉన్నాయి. వాళ్ళకు 7 రకాల పండుగలు వాళ్ళు చేయమని దేవుడే చెప్పాడు. అందులో మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. ఏం పండుగ? పస్కా పండుగ. మొదటి పండుగ పస్కా పండుగ. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత ఉంది వాళ్ళకి, ఇశ్రాయేల్ ప్రజలకి. వాళ్ళకి పండుగలు చేసుకోవాలంటే విశిష్టత ఉంది వాళ్ళకి. ఒక పండుగ ఒక పరమార్థం ఉంది. మన పండుగకి ఏమర్థం ఉంది? అసలు మన పండగలకి అర్థమే లేదు. మనం చేసే వాటికి అర్థమే లేదు. కానీ వాళ్ళకు ఉందండి. వాళ్ళకు ఒక పండగ చేశారంటే దానికి అర్థం ఉంటుంది. మరి ప్రతి పండగ గురించి నేను చెప్పలేను కాబట్టి కొన్ని విషయాలే చెప్తాను. అన్ని పండగలు చెప్పలేను. వాళ్ళకి 7 పండగలు చేస్తారు శ్రేష్టంగా. ఒకటి పస్కా పండుగ. పస్కా పండుగ దానికి ఒక అర్థం ఉంది. రెండవది పులియని రొట్టెల పండుగ చేస్తారు. పులియని రొట్టెల పండుగ కూడా వాళ్ళు చేస్తారు. దానికి అర్థం ఉంది. తర్వాత మూడవది ప్రథమ ఫలముల పండగ. మూడో పండుగ ఏంటది? ప్రథమ ఫలముల పండగ. నేను ప్రభు చిత్తమైతే బుధవారం క్లాసులో ఒక్కో పండుగ గురించి చెప్తాను. మరి ఇప్పుడు కుదరదు కదా మనకి. తర్వాత నాలుగవది పెంతుకోస్తు పండుగ అంటారు. పెంతుకోస్తు పండుగ. దీన్నే కోతకాలపు పండుగ అని కూడా అంటారు. కోతకాలపు పండుగ. ఐదవది బోర్ల పండుగ అంటారు. బోర్ల పండుగ. ఏంటది? బోర్ల పండుగ. ఆరవది ప్రాయశ్చిత్త పండుగ. ప్రాయశ్చిత్త పండుగ. ఏడవది పర్ణశాలల పండుగ. ఇప్పుడు జరిగేది అది. పర్ణశాలల పండుగ. మొదటిదేంటి చెప్పండి? మొదటిదేంటి? పస్కా పండుగ. రెండవది పులిన రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలాల పండుగ. నాలుగోది పెంతుకోస్తు పండుగ, అదే వారాల పండుగ అంటారు. ఐదోది బోర్ల పండుగ. ఆరోది ప్రాయశ్చిత్త పండుగ. ఏడోది పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగలు ప్రధానంగా వాళ్ళు చేసుకుంటారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు. ఇప్పటికీ చేస్తారు వాళ్ళు. ఇప్పటికీ చేస్తారు. కనుక ఇందులో వీళ్ళు ఆ భాగాన్ని చదువుకుంటుంటే అందులో ఏం కనపడిందంటే ఇప్పుడు వీళ్ళకి 7వ మాసములో ఉత్సవ కాలమందు ఇశ్రాయేలు పర్ణశాలలో నివాసము చేయవలని రాయబడి ఉండుట వారికి కనుగొని. ధర్మశాస్త్రం చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏం కనబడింది అని అంటే పర్ణశాలల పండుగ చేయాలి 7వ నెలలో. అప్పుడు 7వ నెలలోకి వచ్చారు కదా వాళ్ళు. మొదటి రోజు గడిచింది, ఈ రెండో రోజు చదువుకున్నారు వీళ్ళు. చదువుకున్నడికి అప్పుడు ఇది గుర్తొచ్చింది వీళ్ళకి, చదువుకున్నారు. మీకు ఈ పండుగల వివరాలన్నీ మనకి లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉంటాయి. లైన్గా అక్కడ దాక్కుని ఉంటాయన్నమాట అవి. లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉంటాయి. ఓకే, అక్కడ మనం అక్కడికి వెళ్ళొద్దు ఇప్పుడు. చూడండి, ఇప్పుడు నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 14 వచనం మనం చదువుకున్నాం. పర్ణశాలల పండుగ వాళ్ళకి కనబడగానే ఈ పర్ణశాలల పండుగని వాళ్ళు ఆచరించాలని అప్పుడు వాళ్ళు సిద్ధపాటు చేసుకున్నారు. చిన్న మాట 15 వచనం చదువుతాను చూడండి. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేసింది ఏమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలు, అడవి ఒలివ చెట్ల కొమ్మలు, గొంజి కొమ్మలు, ఈత చెట్ల కొమ్మలు, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలు తెచ్చి వ్రాయబడినట్టుగా మీరు పర్ణశాలలు కట్టుకోండి అని ఎజ్రా, నెహెమ్యాలు చెప్పేశారు వాళ్ళు. అంటే పర్ణశాల పండగ అంటే ఏంటంటే, వింటున్నారా? పర్ణశాల పండగ అంటే ఏంటంటే, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు దారి పొడికి ఏం వేసుకునేవారు? వాళ్ళు గుడారాలు వేసుకుని, టెంట్లు వేసుకుని అందులో కాపురం ఉండేవాళ్ళు కదా. అందులో వాళ్ళు కాపురం ఉండేవాళ్ళు.
ఆ తర్వాత దేవుడు మరలా అక్కడి నుంచి మీరు నడవండి అని చెప్పి వాళ్ళు దారి చూపించినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసేవారు? వీళ్ళు మళ్ళీ లేచి మళ్ళీ ప్రయాణం చేసేవారు. మరలా దేవుడు అక్కడ ఉండండి అని చెప్పేసి అక్కడ సూచన ఇస్తే మళ్ళీ అక్కడ ఉండేవారు. అలా గుడారాల్లో ఇలా బ్రతికేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ పండగ ఉద్దేశం ఏంటంటే ఐగుప్తు దేశంలో మీరు బ్రతికినప్పుడు అక్కడి నుంచి మీరు తిరిగి వచ్చినప్పుడు మీరు గుడారాల్లో నివాసం ఉన్నారు. పర్ణశాలంటే గుడారాలు. దీన్నే గుడారాల పండుగ అని కూడా అంటారు. దీనినే గుడారాల పండుగ అని కూడా అంటారు. వీళ్ళు హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు గుడారాల పండుగ అని చెప్పి వాళ్ళు సంవత్సరం చేసుకుంటారు. కొంతమంది ఏమో ఆ గుడారాల పండుగ చేయకూడదు, అది వాక్యానుసారంగా విరుద్ధం, అది ఇది అంటారు. ఏ పండుగ అయినా దానికి అర్థం లేకపోతే అది చేసుకోకూడదు, దానికి అర్థం ఉంటే చేసుకోవచ్చు. ఓకేనా? ఇందులో ఉన్న ఈ 7 పండుగలు కూడా క్రొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడతాయి. ప్రతిదీ కూడా క్రీస్తుకు సాదృశ్యంగా కనబడతాయి. అటు వివరాలు మళ్ళీ మనం తర్వాత నేర్చుకుందాం. ఓకేనా? ఈ పర్ణశాలల పండుగ వాళ్ళు గుడారాలలో నివాసం ఉన్నారు కాబట్టి, నివాసం ఉన్నప్పుడు ఇదిగో మేము ఇందులో నివాసం ఉన్నాం, మేము ఇలా బ్రతికాం అని మీరు గుర్తు చేసుకోండి. ఒకప్పుడు మా జీవితం ఇది, ఒకప్పుడు మేము ఇలా బ్రతికాం ఇదిగో అని మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి మీరు ఇళ్లలోంచి బయటికి రండి. ఇళ్లలో కాపురం ఉంటాకి ఇల్లేదు, మీరు బయటికి రండి. ఇళ్లలోంచి బయటకు వచ్చి ఇదిగో గుడారాల కింద ఈ ఆకులతో ఈ చెట్లతో మీరు టెంట్లలాగా వేసుకోండి, గుడారాల కింద వేసుకోండి. అందులో మీరు కాపురం ఉండండి. వారం రోజులు పండగ చేయాలి మీరు. వారం రోజులు ఈ పండగ చేసి మీరు అందులో కాపురం ఉండండి. ఆ టెంట్లు చూసినప్పుడల్లా ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? ఒకప్పుడు మేము బానిస బ్రతుకు బ్రతికాం, దేవునికి విరుద్ధంగా బ్రతికాం, ఆ ఐగుప్తు దేశంలో నానా వ్యవస్థలో నానా బాధలు అనుభవించాం. కానీ ప్రభువు తన కృప చూపించి మమ్మల్ని అక్కడి నుంచి విడుదల చేశాడు. వచ్చినప్పుడు మేము దారిలో ఇలా గుడాలు కట్టుకుని ఇందులో నివాసం ఉన్నాం. ప్రభా నీకు స్తోత్రం నాయనని ఆరాధించాలి దేవుణ్ణి. వింటున్నారా? ఒకప్పుడు మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఎందులో నివాసం ఉన్నారు, ఎక్కడ నివాసం ఉన్నారు, ఎలా బ్రతికారు. నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు కూడా తెలుసు. మీరు ఎలా బ్రతికారు, ఎలా ఉన్నారు, ఎలా నివాసం ఉన్నారు, అసలు మీ జీవితం ఏంటి? అందుకనే అప్పుడప్పుడు అలా వెళ్ళిపోయి ఎక్కడో చోట అనాథలాగా బతికితే మన కష్టకాలు ఏంటో, మంచెడ్లు ఏంటో, మన పాత జీవితం ఏంటో బాగా గుర్తొస్తుంది. గుర్తు చేసుకోవడానికి ఆ పండుగ మీరు గుర్తు చేసుకోవాలి. మీరు పన్నసాల పండుగ చేసుకోవాలన్నాడు. అందుకే ఈ చెట్ల కొమ్మలన్నీ తెచ్చుకోండి అన్నాడు. అందుకే 16వ వచనంలో ఉంది. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలు తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీద లోగిళ్లలో దేవమందిర భావనలో నీటి గుమ్మపు వీధుల్లో ఎఫ్రాయిము గుమ్మపు వీధుల్లో పర్ణశాలలు కట్టుకున్నారు. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహం పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చున్నారు. అలా గుడారం కట్టి నిలబడాలంట. ఒకప్పుడు మీరు ఎక్కడ బ్రతికారు, ఎలా జీవించారు, మీ జీవిత విధానం ఎలా ఉంది, అప్పుడప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే అసలు మతి పోద్ది మనకి. మన జీవిత విధానం ఏంటనేది అది మర్చిపోకూడదు. అది గుర్తు తెచ్చుకోవడానికి ఈ పండగ ఇది మీరు చేసుకోండి. మీరు ఈ వారం రోజులు మీరు అలా గడపాలి. మొదటి రోజు అలాగే 8వ రోజు చివరి రోజు ఈ 2 రోజులు పరిశుద్ధంగా మీరు ఉండాలి. మిగతా రోజులన్నిటిలో కూడా గుడారాల్లో ఆ టెంట్లు వేసుకుని అందులో మీరు నివాసం ఉండాలి. ఇది దేవుని చిత్తానుసారంగా మీరు జరిగింపబడాలి అన్నాడు, మీరు జరిగించాలన్నాడు. ఈ విషయాలన్నీ కూడా ధర్మశాస్త్రం చదువుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు చెప్పారు. విచిత్రం ఏంటంటే చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది 17వ వచనంలో. చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకుని అది వరకు ఇశ్రాయేలులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. అంటే యెహోషువ కాలం నుండి ఇప్పటి వరకు కూడా ఇంత గొప్పగా పండగ చేసుకోలేదంట వాళ్ళు. పండగలో సాధారణంగా ఏముంటుంది చెప్పండి సంతోషరావు గారు? పండగలో ఏముంటది? పండగలో ఏముంటది? అలాగైపోయారేటి? పండగలో ఏముంటది? అయ్యో పండగ వచ్చింది అయ్యో అని ఎడతారేటి? ఏడరు కదా. పండగలో ఏముంటది? సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఒకరినొకరు బహుమానాలు తెచ్చుకుంటారు. అబ్బో పండగ, అంతే అయిపోద్ది ఆ రోజు పండగ. అలాగా ఆ రోజు జరిగేటువంటి పండగలు ఈ టైపు కాదు. వాళ్ళు యెహోషువ దినం మొదలుకొని ఇప్పటి వరకు అంత బాగా పండగ చేసుకోలేదంట. అంత బాగా పండగ చేసుకోలేదు. దాని అర్థం ఏంటి? వాళ్ళు అప్పుడప్పుడు పండగలు చేసుకునేవారు కానీ హృదయపూర్వకంగా ఎప్పుడూ దేవుణ్ణి సూచించినట్టుగా కనపడలేదు. ఎంత గొప్పగా చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రాకారం కట్టుకుని మందిరం నిలబడి గుమ్మాలు నిలబెట్టుకుని అందులోనికి వెళ్ళి ఆరాధన చేసుకుంటే, అలాగే ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు వీళ్ళు పర్ణశాలల పండగ చేసుకుంటుంటే హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో తమ హృదయాలు పెట్టి దేవుణ్ణి ఆరాధన చేసుకున్నారు.
అది పండగ అంటే. ఉత్తినే సరదాగా కాదు. ఇప్పుడు పండగలన్నీ మందు, మార్బలం అన్నీ ఉండాలి. అది వాళ్ళకి పండగ. కానీ హృదయపూర్వకంగా పండగ ఎక్కడుంటది? అమ్మా వింటున్నారా? క్రిస్మస్ పండగ అంటారు. పండగలో ఏముండాలి మనకి? కొత్త బట్టలుండాలి. సంతోషం ఎలాగో ఉంటదిలెండి. అదొచ్చి ఎళ్ళిపోతా ఉంటది. ఆ! కొత్త బట్టలుండాలి, పిండి వంటలుండాలి, హడావులుండాలి. కొత్త బట్టలు లేపోతే పండగ పోద్ది. పిండి వంటలు లేకపోతే పండగ పోద్ది కదా! ఎవరన్నా ఎళ్ళిపోతే పండగ పోద్ది. అసలు ఆ ఇంట్లో సంతోషాలనేవే ఉండవు. కానీ మనకు ఆ పండగ హృదయపూర్వకంగా మనం ఆస్వాదించాలంటే, ఆ పండగ ఎలా జరగాలి? క్రీస్తును కేంద్రీకృతంగా చేసుకొని నిలబడాలి. ప్రభువు హృదయాలలో ఉంటే అబ్బా! అది ఆరాధన. అది పండగనమాట. వాళ్ళు అంత హృదయపూర్వకంగా పండగ చేసుకున్నారు. మీకిలా చెప్తాను చూడండి ఇప్పుడు. మీరు ఎవరినో ఒక వ్యక్తిని ఆహ్వానించారండి. ఒక గొప్ప వ్యక్తిని ఇంటికి ఆహ్వానించారండి. ఇప్పుడు పండగ ఆయన వస్తున్నాడని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేసేసారండి. ఇప్పుడు ఆయన రాలేదండి. పండగే. ఆయన రాలేదండి. ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారసల? ఆయన వస్తున్నాడనే కదా ఇవన్నీ జేసుకున్నావు నువ్వు. ఇప్పుడు ఆయనే రాలేదు. ఇప్పుడు ఇల్లంతా ఎలా ఉంటది? బోసిపోయినట్టు ఉంటది. ఏం పండగలే అండి. ఎందుకులేండి. ఎవరికన్నా పెట్టేయండి. వద్దులేండి అంటాం. క్రీస్తు లేకపోతే అలా ఉంటదనమాట పండుగ. ప్రభువు ఆ ఇంట్లో ఉంటే అంత బావుంటుందనమాట. ప్రభువు ఉంటే ఆ పండగ అంత బావుంటుందనమాట. అది మనం ఆరాధన చేయాల్సినటువంటి విషయం. కనుక ఆ రోజున వాళ్ళు చాలా గొప్పగా దేవుని స్తుతిస్తూ వచ్చారు. 18వ వచనం. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపించుచు వచ్చెను. రోజు ఏం చేస్తాడంట? ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తున్నాడు. చదివి వినిపిస్తున్నాడు. చదివి వినిపిస్తున్నాడు. ఎంత బావుందో చూడండి. పండగలు అదనమాట. దేవుని వాక్యం ఉండాలి. అక్కడ ప్రభువుకి చోటుండాలి. చక్కటి ఆరాధన కీర్తనలుండాలి. కానీ ఈ రోజున పండగలు అయి ఉంటున్నాయా? క్రిస్మస్ పండుగలు ఏముంటాయి? డిస్కో లైట్లుంటాయి. ఆ! డిస్కో లైట్లుంటాయి. రకరకాల మనుషులుంటారక్కడ. ఇంకా పిల్లలు, పెద్దలందరూ గుద్దుతా ఉంటారక్కడ. వాక్యానికి చోటుండదు. ప్రభువుకి చోటుండదక్కడ. అది కాదు పండగంటే. కనుక ఆ రోజున వాళ్ళు చేసినటువంటి పని అది. మరి దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని ఎదుట 9దో అధ్యాయంకొస్తే గనక 2 మాటలు చెప్పి ముగిస్తాను. 9దో అధ్యాయానికొస్తే ఈ నెల 24వ దినం అంటే ఆ 7వ నెలలో 24వ రోజున పండగ అయిపోయింది వాళ్ళకి. ఆ పండగ చేసుకున్నారు. బాగా వింటున్నారు. పండగ చేసుకున్నారు. పండగ అయిన తర్వాత ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఉపవాస దినం ఉన్నారంటే మళ్ళీ. చూడండి ఎంత బావుందో. పండగ అయిపోయింది. పండగ వాతావరణం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈళ్ళు? 24 రోజు ఉపవాసం ఉన్నారు. ఇశ్రాయేల్ అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడ్డారంట. ప్రత్యేకింపబడ్డారంటే వాళ్ళలో ఉన్నటువంటి అన్ని జనుల మధ్యలో నుంచి వాళ్ళు సెపరేట్ చేయబడ్డారు. అందరూ సెపరేట్ చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు నిలబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకుంటున్నారు. మరియు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడ్డారంట. ఒక జాము సేపు నిలబడ్డారంట. జామంటే ఎన్ని గంటలు జామంటే? జామంటే ఎన్ని గంటలు? 4 గంటలు. రోజుకి ఎన్ని జాములుంటాయి? రోజుకి. అమ్మా? రోజుకి 8 జాములుంటాయి. పగలు ఆ! పగలు 4 జాములు, సాయంత్రం 4 జాములుంటాయి. రాత్రి జాములు వేరు, పగలు జాములు వేరు. అయితే జాముని ఎక్కడి నుంచి లెక్క పెడతామంటే 3-6 సాయంత్రం 3-6 ఉదయం అయితే 3-6 3-6 ఒక జాము, 6-9 ఒక జాము, 9-12 ఒక జాము, 12-3 ఒక జాము, 3-6 ఒక జాము. ఇప్పుడు ఒక జామ్ అంటే 3 గంటలు. 3 గంటలు ఏం చేశారాళ్ళు? 3 గంటలు ఏం చేశారంట ఆళ్ళు నిలబడి, తామున్న చోటనే నిలబడి, తమ పితరుల పాపాన్ని, వారి పాపాన్ని ఒప్పుకుంటూ, ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొంచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. ఒక జాము సేపు నిలబడి వాక్యాన్ని విన్నారు. అంటే 3 గంటలు నిలబడి వాక్యం విన్నారు. 3 గంటల సేపు దేవునికి మొరపెట్టుకుంటున్నారంట. క్షమాపణ కోరుకుంటున్నారంట. వారి పాపాలు, వారి పితరుల పాపాల కోసం క్షమాపణ కోరుకుంటున్నారు. ఎంత కష్టమైన పనో ఆలోచించాలసలు. కానీ దేవుని సహాయం చేత ఆ రోజు ఇవన్నీ వాళ్ళు చేయగలిగారు. ఈ 9వ అధ్యాయం అంతా మనం చూస్తే దేవుణ్ణి ఆరాధించి చాలా కార్యక్రమాల గురించి వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి అవన్నీ మనం చెప్పను గాని ఇప్పుడు నేను ఒకసారి మార్క్స్ వార్త 13వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 35వ వచనం.
మార్క్స్ వార్త 13 అధ్యాయము 35 వచనం. మార్క్స్ వార్త 13 అధ్యాయం 35 వచనం. తొందరగా చదవాలి. మా ఇంటి యజమానుడు ప్రొద్దు కృంగు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడు కూయనప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదంటే అక్కడ 4 జాములు కనబడుతున్నాయి. అక్కడ మొదటి జాము ఏమన్నాడు? ప్రొద్దు కృంగేటప్పుడు 3 to 6, అర్ధరాత్రి 6 to 12, తర్వాత 12 to 3, తర్వాత తెల్లవారినప్పుడు 3 to 6, అంటే 4 జాములు కనబడుతున్నాయి అక్కడ. కనుక 4 జాములు ఉంటే అందులో ఒక జాము ప్రార్థించారు, క్షమాపణ కోరుకున్నారు, ఓ జాము వాక్యాన్ని విన్నారు. తర్వాత వాళ్ళు ప్రార్థనలో దేవుణ్ణి బ్రతిమాలుకున్నది ఏంటంటే వారి పాపములను ఒప్పుకున్నారంట. ఎప్పుడు కూడా పాపాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకోవాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 32వ కీర్తన 5వ చరణం చూడండి, త్వరగా ముగిస్తాను. 32వ కీర్తన 5వ చరణం. 32వ కీర్తన 5వ చరణం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధి నేను అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని, నీవు నా పాప దోషమును అంటే ఏంటన్నమాట, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని రాయించాడు. ధన్యుడు అంటే ఎవరైతే దోషాన్ని కప్పుకోకుండా, పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటారో వాళ్ళు ధన్యులవుతారు. అది కప్పుకుంటే ప్రమాదం, ఒప్పుకుంటే విడుదల. ఒప్పుకుంటే విడుదల. కాబట్టి వాళ్ళు బాగుంటారు. వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఆత్మీయ సంగతులన్నీ బాగుంటాయి. ఒప్పుకోవాలి, ఎప్పుడు కూడా కప్పుకోకూడదు. ఆ తర్వాత సామెతల గ్రంథంలో మరొక మాట కూడా ఉంటుంది. 28వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. 28:13 చదువుదాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు అన్నాడు. దాచిపెట్టుకుంటే వర్ధిల్లడు, కానీ విడిచిపెడితే ఏమవుతాడంటే ఒప్పుకొని కనికరం పొందుతాడు. కాబట్టి కనికరం కావాలంటే ప్రభు దగ్గర ఒప్పుకునే బ్రతకాలి. మనకు తెలిసిన జక్కయ్య ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. కాబట్టి ఏమయ్యాడు? నేడును ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభువే చెప్పాడు. కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. కాబట్టి నువ్వు మనుషుల దగ్గర ఒప్పుకోవక్కర్లేదు, కానీ దేవుని ఎదుటి మాత్రం ఒప్పుకుని దేవునితో సమాధాన పడాలి. దేవునితో నువ్వు ఒకవేళ సమాధాన పడకపోతే అది నిన్ను శిక్షగా మారి నిన్ను తినేస్తుంది. కనుక నీ ప్రార్థనలో ఒకవేళ పాపమును ఒప్పుకునేటువంటి స్థితి ఒకవేళ ఉంటే, అక్కడ మనం ఈ 9వ అధ్యాయంలో చూస్తే ప్రారంభము నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళు. ఎన్ని జ్ఞాపకం చేసుకుంటారు. నీ చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని పాపాలు చేసి ఉంటావు? ఎన్ని చేసి ఉంటావు? బాల్య దినముల నుండి నువ్వు లెక్కెట్టుకుంటా వస్తే ఎన్ని పాపాలు చేసి ఉంటావు? తెలిసినవి కొన్ని, తెలియక కొన్ని కదా. కనుక ఇవన్నీ నువ్వు ఒప్పుకోవాలంతే దేవుని ఎదుట. ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఒప్పుకుంటే నువ్వు కనికరం పొందుతావు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నాడు? వల వేసి చేపలు పడుతున్నాడు. రాత్రంతా పట్టైనా అవ్వలేదన్నాడు. కానీ ప్రభు వచ్చి ఏమన్నాడు? ఇదిగో ఈ పక్కనైనా అంటే నిజంగా చాలా ఇబ్బంది పడిపోయాడు. తెల్లవార్లు వలేసినా పడలేదు, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తే మళ్ళీ పడతాయా ఎలాగా అని ఆలోచించాడు. సరే నీ మాట చెప్పిన వేస్తాను, ఏం జరిగిద్దో అని ఏం చేశాడు? ప్రభు చెప్పినట్టుగా వల వేశాడు. 153 గొప్ప చేపలతో వల పిగిలిపోయినట్టయితే పక్క వాళ్ళని కూడా పిలిచి సాయం చేయమన్నాడు. వాళ్ళందరూ వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత పేతురికి అర్థమైంది, ఈయన సామాన్యమైన మనిషి కాదు, ఈయన మెస్సయ్య ఉంటాడు అనుకున్నాడు. వెంటనే కూడా సముద్రంలోకి దూకాడు. ప్రభా, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపోనాయన. అంటే ప్రభువును చూడగానే పేతురికి ఏమర్థమైంది? ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. కనుక చూడగానే అర్థమైంది, గ్రహింపులోనికి వచ్చేసాడు. తన తన స్థితిగతులు ఒప్పుకున్నాడు పేతురు వెంటనే. కనుక మనం ఒప్పుకోవాలి తప్ప కప్పుకోకూడదు. ఒప్పుకోవడం వల్ల దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు, విడుదలనిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఇక్కడ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, నా పాపములను తీసివేయడానికే కదా, విడుదల ఇవ్వడానికే కదా. కనుక ఈ స్థితి నుంచి మనకు విడుదల కావాలంటే మరి నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి కదా. అదే కదా మనం యోహాను రాసిన మొదటి పత్రికలో చదువుకుంటాం. 6-7 వచనాల భాగాలు ఏం చదువుకుంటాం? నేను పాపం చేయలేదని నువ్వు అనుకుంటే నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు అన్నాడు అక్కడ. నువ్వు అలా చేయొద్దు.
నువ్వు ఒప్పుకో అంటున్నాడు. ఒప్పుకుంటే ఆయన రక్తము నిన్ను సమస్త దుర్నీతి నుండి నిన్ను విడుదల చేస్తుంది. కనుక దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున మొరపెట్టారు. ఏక మనసుతో సిద్ధపాటు పడ్డారు. అన్ని విషయాల్లో కూడా, పండగ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వాక్యం వింటున్నప్పుడు వారు దుఃఖించి ఏడ్చారు. తమ పాపాలు గుర్తొచ్చినప్పుడు పశ్చాత్తాపంతో మోకరిల్లి ఒక జాము సేపు ఒప్పుకుంటూనే ఉన్నారట. మనం మన జీవితాన్ని ప్రభువుకిస్తే దేవుడు అటువంటి కృప మనకు కూడా దయచేస్తాడు. దేవుని యొక్క కృప తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.